నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. కాళ్లలో సిరలవాపు ప్రాణాంతకమా? అధిక ఉప్పు వాడకం వల్ల కాళ్లలో సిరలవాపు వస్తుందా? బీపీ, షుగర్ వ్యాధి ఉన్నా సర్జరీ చేసుకోవచ్చా? సిరల సమస్యలను నరాల సమస్యలుగా పొరబడుతూ ఉంటారా? సిరలవాపు వ్యాధికి ఆధునిక చికిత్సా విధానాలు తెలియజేయడానికి ఎవిస్ హాస్పిటల్ సిఎండి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డౌట్స్ క్లియర్ చేసుకోండి. వెరీ గుడ్ ఈవినింగ్ రాజా గారు. గుడ్ ఈవినింగ్ అండి. రాజా గారు, అంటే సౌత్ ఇండియాలోనే ఈ వాస్కులర్ ట్రీట్మెంట్లో ఎవిస్ హాస్పిటల్కి అంత పేరు రావడానికి గల కారణం ఏంటి? దాని వెనుకున్న హార్డ్ వర్క్ ఏంటి? రైట్ అండి. సో ఏదైనా ఒక ప్రోడక్ట్ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ దాని వెనకాల టెక్నాలజీ, అంటే దాని వెనకాల ఏంటి పద్ధతులు, మనం ఫాలో అయ్యే టెక్నిక్ ఏంటి, టెక్నాలజీ ఏంటి, వీటి మీద ఫస్ట్ ఫోకస్ చేయాలి. సో మనము టీవీలో యాడ్ ఇచ్చిన, రేడియో షో చేసిన, లేకపోతే పేపర్లో యాడ్ ఇచ్చిన, ఇంటర్నెట్లో యాడ్ ఇచ్చిన, చివరికి రిజల్ట్స్, అవుట్కమ్స్, రెస్పాన్స్ బాగలేకపోతే ఎవరు కూడా పేషెంట్స్ హాస్పిటల్కి రారు. ఫండమెంటల్ ఏంటంటే అది. సో మా సక్సెస్కి మెయిన్ కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బ్యాక్గ్రౌండ్. నేను అమెరికాలో 12 ఏళ్ళు చదివి తర్వాత ప్రాక్టీస్ చేసి మరీ వచ్చాను. అండ్ నా బ్యాక్గ్రౌండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ. సో ఇందువల్ల అడ్వాంటేజ్ నాకేంటంటే నేను ప్రతి పేషెంట్కి స్కానింగ్ నా మటుకు నేనే చేసుకొని ఐడెంటిఫై చేయగలను. నేను చూస్తున్న ప్రాబ్లం ఏంటంటే బయటకు వెళ్ళి స్కాన్ చేసుకొచ్చే 90% మంది పేషెంట్స్కి తప్పుడు స్కాన్స్ వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి నిల్చోబెట్టి మాత్రమే స్కానింగ్ చేయాలి. కాళ్ళ దగ్గరలో ఉండే వెయిన్స్ కొలతలన్నీ ఇవ్వాలి. ఆ పారామీటర్స్ ఏవి కూడాను దగ్గర 90% బయట జరిగే స్కానింగ్లో రిపోర్ట్ చేయరు. రెండోది ఏంటంటే ఈ స్కానింగ్ అయ్యే ఖర్చుకు భయపడి చాలామంది ఏంటంటే మేము ఎందుకులే స్కాన్ ఎందుకు చేయించుకోవడంలే, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఫీజు తీసుకుంటాడు, మళ్ళీ స్కానింగ్కి పంపిస్తాడని చెప్పి చాలామంది దాన్ని అశ్రద్ధ చేస్తారు. ఈ కాళ్ళు ఉబ్బిన నరాలు మాత్రమే కదా, దీనివల్ల ఏమవుతుంది అని. సో దానికి ఆ సెకండ్ రెసిస్టెన్స్ పాయింట్కి మేము ఏం చేసామంటే ఇప్పుడు దాకా దగ్గర 30,000కి మించి చేసిన మా ఆపరేషన్లు వేటికి కూడాను, ఓపీలు వేటికి కూడాను మేము ₹1 కూడాను స్కానింగ్కి తీసుకోలేదు. సో ఏం చేసామంటే స్కాన్ ఫస్ట్ ఫ్రీ చేసాం. సో ఆ రెసిస్టెన్స్ పోవాలి. అసలు ఈ ప్రాబ్లం ఉందా లేదా అని కనీసం ఒక కుతూహలం పేషెంట్ కలగాలి. ఆ కలిగినప్పుడు మనం దానికి అడ్డంగా తీసుకొచ్చి డబ్బులు అనే వ్యయం అనే దాన్ని తీసుకొచ్చి పెట్టామంటే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ పోతుంది, లేదంటే వాళ్ళకి డబ్బులు లేకపోవడం వల్ల మానేస్తారు. ఇవి రెండు మనం ఫస్ట్ దూరం చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ మనం ఫోకస్ చేసింది బెస్ట్ క్వాలిటీ లేజర్స్. మన దగ్గర ఉండే లేజర్ ఎక్విప్మెంట్ ఇండియాలోనే బెస్ట్. అండ్ నేను అమెరికా నుంచి ఫస్ట్ లేజర్ ఇండియాకి నేనే పట్టుకొచ్చాను, ఆ మొత్తం హైదరాబాద్ అంతరికి కూడా. సో ఆ టెక్నాలజీలో ఫస్ట్ ఎంటర్ అవ్వడం వల్ల ఆబ్వియస్లీ అవుట్కమ్స్ బాగున్నాయి. చేసిన అరగంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఎక్కడ కట్ చేయడం కుట్లేయడం ఉండదు. ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే మంచి ఇంప్రూవ్మెంట్స్ రావడం వల్ల పేరు అలా స్ప్రెడ్ అయ్యి ఈరోజు ఏంటంటే వెరికోస్ వెయిన్స్కి ఎవిస్ హాస్పిటల్ అంటే వెరికోస్ వెయిన్స్ అని ఆల్మోస్ట్ ఒక పర్యాయ పదాలుగా వాడుకోవడం మనం గమనిస్తున్నాం. ఈ గమనించడం అనేది ఒక రోజులో అయింది కాదు, 6 ఏళ్ళుగా నిర్విరామంగా కృషి చేసి ఈ 2 వాస్కులర్ ప్రాబ్లమ్స్ వాటి కోసమే స్థాపించిన ఏకైక హాస్పిటల్ భారతదేశంలో మనది. దగ్గర 9 రాష్ట్రాల నుంచి 5 దేశాల నుంచి మనకు పేషెంట్స్ వస్తారు, ఒక్క ఆంధ్ర తెలంగాణే కాదు. అండ్ దానికి అంతరికి కారణం ఏంటంటే మన రేజర్ షార్ప్ ఫోకస్ అనమాట. మనకేం కనిపిస్తుంది అంటే పక్షి కన్ను అన్నట్టు, అదే పదంగా మనకేం కనిపిస్తుంది అంటే వాస్కులర్ ప్రాబ్లమ్స్ మాత్రమే అని ఫోకస్ చేసి ట్రీట్మెంట్ చేయడం వల్ల ఈరోజు ఈ పేరు వచ్చింది. రాజా గారు, మరిన్ని డౌట్స్ క్లియర్ చేసుకుంటాను. అంతకంటే ముందు ఒక కాల్ తీసుకుందాం సార్. ఝాన్సీ ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. ఝాన్సీ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో అడగండి అమ్మా డాక్టర్ని. అదే కాళ్ళు నొప్పులు అండి. ఒకసారి వెళ్ళాము డాక్టర్ గారి దగ్గరికి, 2 సార్లు వెళ్ళా. అలాగే చెప్పండి. అయితే నొప్పులు అసలు తగ్గట్లేదు సార్. అలాగేనమ్మా, మీకు స్కానింగ్ చేసి వెరికోస్ ఉన్నాయని చెప్పామా? చెప్పారు సార్, స్కానింగ్ కూడా చేశారు. మీకు ఆపరేషన్ అడ్వైస్ చేసామా, మందులతో తగ్గుద్దని చెప్పామా? ఈ సాక్షులు ఇచ్చారు సార్, సాక్షులు ఇచ్చినా కూడా ఇవి వేసుకున్నా కూడా ఏమంత ఫలితం లేదు సార్. అలాగే. సో బేసిక్గా ఏంటంటే మనం ఒకసారి వెరికోస్ వెయిన్స్ ఉన్నాయని నిశ్చయించుకున్న తర్వాత ఏం చేస్తామంటే మొదటి స్థితిలో కానీ మనకి వెరికోస్ వెయిన్స్ ఉన్నట్టుగా అనిపిస్తే, దానికి అర్జెంటుగా ఆపరేషన్ అవసరం లేదు అనిపిస్తే మీకు సాక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీలాగా మాకు వచ్చే 70% మంది పేషెంట్స్కి మేము ఆపరేషన్ అడ్వైస్ చేయము. ఏంటంటే ఫస్ట్ కొంత అటెంప్ట్ చేసి చూద్దాం. అసలు మనం అంటే మాకేంటంటేనమ్మా ఈ కార్పొరేట్ హాస్పిటల్లో కాకుండా మాకేంటే చాలా క్లారిటీ ఉంటుందమ్మా. కాస్ట్ ఇవన్నీ ఏంటంటే ప్రతి వాళ్ళవి డబ్బులే. సో మనం ఏంటంటే అనవసరమైన సర్జరీలు మేము అడ్వైస్ చేయం. సో ఫస్ట్ స్టెప్లో ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా మనం ఏమైనా కన్సర్వేటివ్గా హెల్ప్ చేద్దామా అని ప్రయత్నిస్తాం. ఆ ప్రయత్నం విఫలమైనా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు సర్జరీ అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా మీరు ఒక 3 నెలలకు మించి కానీ సాక్స్లు వాడి మీకు పెద్దగా రిలీఫ్ రాకపోతే మరోసారి రండి, ఒకసారి నేను చూస్తాను, మళ్ళీ స్కాన్ చేస్తాను. ఇంతకుముందు మీకు స్కాన్ చేశాం కాబట్టి ఇప్పుడు ఆ స్కాన్ కొలతలు ఈ స్కాన్ కొలతలు మనం మెజర్ చేసుకొని ఈ ప్రాబ్లం పెరుగుతుందా తగ్గుతుందా అని కూడా మనం దానికి ఎస్టాబ్లిష్ చేసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ చేసి పూర్తిగా తగ్గించి పంపించవచ్చు.
మరో కాల్ తీసుకుందాం రాజా గారు. నిర్మల కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. నిర్మల గారు. నిర్మల్ గారు నమస్కారం అండి. నిర్మల్ మాట్లాడుతున్నానండి. చెప్పండి అమ్మగారు. సార్ నమస్కారం సార్. చెప్పండి అమ్మగారు. ఏం లేదు, నేను క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నాను. అయితే బీపీ కొంచెం హై బీపీ ఉంది అంటున్నారు. అంటే ఎలా కంట్రోల్ చేసుకొని వెళ్ళమంటారా ఆపరేషన్ కి? నేను ఏ మెడిసిన్ తీసుకోలేదు. నాకు తెలియదమ్మా, మీరు మీ ఆఫ్థమాలజిస్ట్ అంటే మీ కళ్ళ సంబంధమైన డాక్టర్ని అడగాలి. జనరల్గా లాజిక్ డిక్టేట్స్ దట్ బీపీ మెజర్ అంటే కంట్రోల్ ఉంటే మంచిది, ఏ ఆపరేషన్ ముందు అనేది ఒక ఆలోచన. బట్ కొన్నిసార్లు ఆ రోజు పొద్దున్నే మందు ఇచ్చి కూడా తగ్గించి చేసేయచ్చు, అది పెద్ద విషయం కాదు. సో ఒకసారి మీ డాక్టర్ గారిని అడగాలి ఆ విషయం. రైట్ రాజా గారు, అసలు ఈ వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? రైట్. సో ఈ వ్యారికోస్ వెయిన్స్ అంటే మనం యాక్చువల్గా ఈ టీవీ షోలో మనం దీని గురించి మాట్లాడినప్పుడు కొన్ని సైడ్లో మనకు ఫోటోలు చూపించడం జరుగుతుంది. ఆ ఫోటోలో ఏంటంటే మనం కొన్ని రిప్రజెంటేటివ్ కేసెస్, కొంచెం బాగా ఎక్కువ ఉన్న వ్యారికోస్ వెయిన్స్ కేసు ఎందుకు చూపిస్తామంటే చూడంగానే అర్థమయ్యేటట్టు అలా చూపిస్తాం. కానీ ఏమి మనం అనుకోకూడదు అంటే ఇలానే అందరికీ ఉండాలి, నాకు కూడా వెయిన్స్ బయటికి కనిపించాలని మాత్రం ఏమాత్రం కూడా టేక్ హోమ్ మెసేజ్ అక్కడ కాదు. ఫండమెంటలీ ఏంటంటే 30% పేషెంట్స్లోనే బయటికి ఇలా నరాలు ఉబ్బి కనిపిస్తాయి. సిరల్ అంటాం వాటిని, సిరలు ఉబ్బి కనిపిస్తాయి. 70% మంది పేషెంట్స్కి ఇలా సిరలు ఉబ్బకుండానే లోపల ఉబ్బిపోతాయి. దానికి కారణం చాలా ఉండొచ్చు. తొడలు లావుగా ఉండొచ్చు, కాళ్ళు లావుగా ఉండొచ్చు, కొంతమంది డార్క్ స్కిన్ ఉంటే కూడా అలా కనిపించకుండా ఉంటుంది. అలాగే రకరకాల కారణాలు ఉంటాయి. సో నెంబర్ 1 ఏంటంటే ఫస్ట్ డోంట్ థింక్ దిస్ ద ఓన్లీ వే, దేర్ కెన్ బి అదర్ ప్రెజెంటేషన్స్. సో రెండోది ఏంటంటే కాళ్ళు నొప్పి, బాధ, కాళ్ళు డిస్కంఫర్ట్, కాళ్ళు దురదలు, కాళ్ళు పట్టుకున్నట్టు అనిపించడము, కాళ్ళు ప్రెషర్ వచ్చినట్టు అనిపించడము, కాళ్ళు మోకాలు కింద భాగం కలర్ మారటము, అండ్ కాళ్ళు తరచూ పుళ్ళు పట్టడము, దెబ్బలు తగిలితే మానకపోవటము, అండ్ ఏమైనా చిన్న దెబ్బ తగిలితే రక్తం ఇట్లా చింది కారడము, లేకపోతే కాళ్ళు ఊరికే క్లాట్స్ ఏర్పడము, కొంతమందికి ఫైలేరియాల కాళ్ళు ఉబ్బిపోవడము, ఇవన్నీ కూడాను వ్యారికోస్ వెయిన్స్ లక్షణాలను మనం గమనించాలి. ఇలా బయటికి కనిపించడమే కాదు. ఇలాంటి వ్యారికోస్ వెయిన్స్ ఉన్నాయని 1% మనకి డౌట్ ఉన్నా కూడా మీరు మీ దగ్గరలో ఉన్న వాస్కులర్ డాక్టర్కి చూపించాలి. అండ్ వాస్కులర్ డాక్టర్ ఎవరైతే మీకు చూస్తారో వాళ్ళు నిల్చునే పొజిషన్లో మాత్రమే వాళ్ళే స్కాన్ చేసుకుంటే మీకు ఎటువంటి తిరగటం అంతా లేకుండాను ప్రాబ్లం ఐడెంటిఫై అయ్యి దాని మీద మనకు పూర్తి అవగాహన వస్తుందని నా ఉద్దేశం. కాల్ తీసుకుందాం రాజా గారు. లక్ష్మి కాల్ చేస్తున్నారు నిర్మల్ నుంచి. లక్ష్మి గారు. హలో లక్ష్మి గారు చెప్పండి అమ్మా, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. సరే చెప్పండి అమ్మగారు. సార్ నాకు వెరికోస్ 10 years నుంచి ఉన్నాయి సార్. అలాగే ప్రెగ్నెన్సీ నుంచి ఉన్నాయి. ఆపరేషన్ చేశారా? ఏం చేయలేదు సార్, అప్పుడు పెయిన్ ఏం లేకుండే, ఈ మధ్య పెయిన్ వస్తుంది. రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో బేసికలీ ఏంటంటే వ్యారికోస్ వెయిన్స్ ఎవరికి కూడాను దానికి ఏమైనా చేయకపోతే తగ్గదు. ఓకే, మరీ ఎర్లీగా ఉంటే కొన్నాళ్ళు షాక్స్ ఇవ్వచ్చు, కానీ ఈవెన్చువల్గా అది కానీ ముదిరిపోతే అది ఏమైనా లేజర్ ఏదో చేస్తే మాత్రమే తగ్గుతాయి. అంతేగాని ఇట్లా వదిలేస్తే పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు నొప్పి స్టార్ట్ అయింది. సో డెఫినెట్గా నొప్పి స్టార్ట్ అయ్యి దానివల్ల కష్టంగా ఉంటే దాన్ని సిమ్టమాటిక్ వ్యారికోస్ వెయిన్స్ అంటాం. అంటే కాళ్ళలో ప్రాబ్లము మీకు తెలుస్తుంది కాబట్టి సిమ్టమ్స్ ఉన్నట్టు అనమాట దాని అర్థము. దాన్ని తగ్గిస్తేనే ఆ నొప్పులు తగ్గుతాయి. ఈ మందులకి, ఎక్సర్సైజ్కి, ట్యాబ్లెట్స్కి తగ్గవు. సో దానికి ఏంటంటే మీరు ఆ కింది చిన్న కాల్ చేసి రండమ్మా. మా దగ్గర నేను ఇందాక చెప్పినట్టుగా అలవాటు ఏంటంటే అందరికీ హైదరాబాద్కి వచ్చే ప్రతి పేషెంట్కి మేము ఏంటంటే స్కానింగ్ ఫ్రీగానే చేస్తాం. సో మీరు వస్తే చూసి ఐడెంటిఫై చేసి చెప్తాను. రాజా గారు, అంటే ఈ వ్యారికోస్ వెయిన్స్కి అసలు ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు? రైట్. సో ఒకసారి వ్యారికోస్ వెయిన్స్ ఉన్నాయి అని మనం అనుకున్నాక అంటే అది ఎలా నిశ్చయిస్తాము? ఫస్ట్ ఏంటంటే మీకు వచ్చిన సిమ్టమ్స్ ఏంటి, ప్రాబ్లం ఏంటి అని ఒక డాక్టర్ రాసుకుంటారు మా దగ్గర. అదైన తర్వాత మిమ్మల్ని ఇంకో డాక్టర్ తీసుకెళ్ళి కాళ్ళంతా స్కాన్ చేసి చూస్తారు. సో మా దగ్గర 2 డాక్టర్స్, నాకన్నా ముందు 2 డాక్టర్స్ హైదరాబాద్లో మీకు చెక్ చేస్తారు. ఆ తర్వాత మాత్రమే నేను పేషెంట్ చూస్తాను. సో ఇప్పటికి ఏమవుతుందంటే మీకు వెరికోస్ వెయిన్స్ వల్ల ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఒకళ్ళు నోట్ చేసుకుంటారు. దాన్ని వీనస్ క్లినికల్ సివియారిటీ స్కోర్ అంటాం. అంటే ఒక స్కోర్ ఇస్తారు, 30 మార్కులకి మీకు ఎన్ని మార్కులు వచ్చినాయని ఎవరో రాస్తారు. దాంతోపాటు ఇంకొక డాక్టర్ మీకు స్కాన్ చేసి ఆ కొలతలన్నీ ఇస్తారు. అంటే ఒక పక్కన ఉండే ప్రాబ్లం, మెడికల్ ప్రాబ్లం ఏంటి, రెండో పక్కన మనం స్కానింగ్లో దొరికిన ప్రాబ్లం ఏంటి, ఇవి రెండు కలబోసి అప్పుడు ఈ లేజర్ అనే ఆపరేషన్ చేద్దామా లేదా అని నేను డిసైడ్ చేసి చెప్తాను. అలా చేద్దామా లేదని డిసైడ్ చేసుకున్న తర్వాత ఒకవేళ లేజర్ చేద్దాం అనుకుంటే అదొక 15 నిమిషాల ఆపరేషన్, అదైనా అరగంటకి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం ఉండదు కాబట్టి నెక్స్ట్ నుంచి యథావిధిగా పనులన్నీ వాళ్ళు ఆరంభించుకోవచ్చు. అండ్ ఇది చేసుకున్న తర్వాత సక్సెస్ రేట్ 97% ఉంటుంది ఈ లేజర్ ఆపరేషన్ చేస్తే. సో ఇది చాలా ఈజీ ప్రొసీజర్, చేసుకున్న వెంటనే పనులన్నీ ఆరంభించుకోవచ్చు. అండ్ వాళ్ళకి ఎత్తడం దించడం అక్కర్లేదు, ఊరు నుంచి 10 మంది మనుషులు రావక్కర్లేదు. అండ్ పైపెచ్చు రిజల్ట్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి.
రైట్, మరో కాల్ తీసుకుందాం సార్. బాలయ్య కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. బాలయ్య గారు. హలో మేడం. బాలయ్య గారు, మీ డౌట్ ఏంటో క్లియర్ చేసుకోండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో సార్. చెప్పండి అయ్య గారు. సార్ నేను బాలయ్యని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి అయ్య గారు. సార్ నాకు కాళ్ళు మంటలు వేస్తున్నాయి సార్. అలాగే. సో కాళ్ళలో మంటలు రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. వారికోస్ వెయిన్స్ అంటే కాళ్ళలో రక్త సరఫరా లోపం, మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నది ఒక ప్రాబ్లం. అలానే కాళ్ళలో మీకు ఎటువంటి బ్లడ్ ఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు పౌష్టికాహారంలో లోపాలున్నా, షుగర్ కంట్రోల్లో లేకపోయినా, బీపీ కంట్రోల్ లేకపోయినా, బీపీకి మందులు అధికంగా తీసుకున్నా, అలానే ఇంకే కారణాల వల్ల కూడాను కాళ్ళలో మంటలు రావచ్చు. ఆల్కహాల్ తీసుకున్నా, ఇలా ఏ కారణమైనా రావచ్చు. సో కరెక్ట్గా ఏ కారణం వల్ల మీ కాళ్ళలో మంటలు అని ఐడెంటిఫై చేయాలంటే మిమ్మల్ని చూడాల్సి వస్తుంది. ఆ కింది ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి, చూసి ఐడెంటిఫై చేసి మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తామంటే స్ట్రైట్ అందరికి వచ్చిన అందరికీ స్కాన్ చేసేస్తాం. స్కాన్ చేసి ప్రాబ్లం లేదు అని ఐడెంటిఫై చేయకపోతే ఈ వాస్కులర్ ప్రాబ్లం కాదండి, ఇక వేరే వాటి మీద మనం పడి చూడొచ్చు అని అలా ఐడెంటిఫై చేస్తాం అందరికీ. రైట్ రాజా గారు, చాలామంది ఈ వ్యాధి వస్తే కనుక చాలామంది సాక్స్లు వేసుకుంటారు, లేదంటే ఏదైనా మందులు తాత్కాలికంగా వేసుకుంటూ ఉంటారు. సో దీనివల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయా? రిజల్ట్ ఎలా ఉంటుంది సాక్స్లు వేసుకుంటున్నప్పుడు కానీ? రైట్ అండి. సో సాక్స్ల విషయం ఏంటంటే కొంచెం అక్కడ కాస్త మెడికల్ సైన్స్ ఉంది కాబట్టి ఒక నిమిషంలో చెప్తాను. మందుల విషయంలో మాత్రం ఏమాత్రం మెడికల్ సైన్స్ లేదు కాబట్టి అది వెంటనే చెప్తాను. సో వారికోస్ వెయిన్స్కి నేను కొంతమంది పేషెంట్స్ చూస్తాను, 8 నుంచి 10 రకాల మందులు వేసుకుంటారు, దానికి ఎటువంటి ప్రయోజనం కూడా లేదండి. సో ఒకే ఒక మాత్ర డాఫ్లోన్ అని ఉంది, ఆ డాఫ్లోన్ అనే ట్యాబ్లెట్ వేసుకుంటే 3 to 5% అప్పుడప్పుడు నొప్పి ఉన్న వాడికి నొప్పి మాత్రమే తగ్గుతుంది. అది తప్ప వేరే సిమ్టమ్స్ ఏవి, కాళ్ళు వచ్చిన నలుపు లేకపోతే ఉబ్బిన వెయిన్స్ ఏవి కూడా తగ్గవు ఈ మందు ఈ డాఫ్లోన్ వల్ల కూడా. దీనికి మించి చాలామంది ఇవి నరాల వాపని వాళ్ళ డాక్టర్లు దీనికి ప్రిగాబ్లిన్ ఇట్లాంటి పనికిరాని మందులను ఇస్తుంటారు. దానివల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, కడుపులో నొప్పి వస్తుంది, కిడ్నీస్ డ్యామేజ్ వస్తాయి, రకరకాల నిద్ర వస్తుంది బాగా అధికంగా, ఇట్లాంటి డ్యామేజ్ పుడుతుందే కానీ ఎటువంటి బెనిఫిట్ ఉండదు. ఇంకా డేంజరస్ ఏంటంటే కాళ్ళకి క్రీమ్స్ ఆయింట్మెంట్స్ పెట్టడం, అలా క్రీమ్స్ ఆయింట్మెంట్లు కొబ్బరి నూనె పసుపు ఇట్లాంటివి పెట్టడం వల్ల ఈ వెరికోస్ వెయిన్స్ వ్యాధి ఇంకా పెరిగిపోతుందే కానీ ఆ బయటకు వచ్చిన వెయిన్స్ లోపలికి వెళ్ళవు. ఇది ఒక క్లియర్ ఫిజిక్స్ ప్రాబ్లం. ఈ వెయిన్స్ లోపల కొన్ని కవాటాలు చెడిపోవడం వల్ల బ్లడ్ పైకి వెళ్లకుండా కాళ్ళకు వస్తుంది. కాబట్టి ఆ కవాటాల లోపల బాగు చేస్తేనే ఇది బాగవుతుంది, కానీ ఇది బయట నుంచి పెట్టే అప్లికేషన్స్కి క్రీములకి ఆయింట్మెంట్లకి ఎటువంటి ఉపశమనం కూడా కలగదు. ఇకపోతే రెండోది సాక్స్లో ఏంటంటే దానిలో కొంత సైన్స్ ఉంది. సో ఎర్లీ అంటే ఎటువంటి నొప్పి బాధ ఏం లేకుండా మరీ చిన్న వెయిన్స్ 3 మిల్లీమీటర్ల కన్నా తక్కువ ఉన్న వెయిన్స్ కనిపించినట్టుంటే దానికి మాత్రమే సాక్స్లు పనిచేస్తాయి. ఆ సాక్స్ల వల్ల క్యూర్ కావు, కంట్రోల్ అవుతాయి మాత్రమే. పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 11 దాకా వేసుకోవాలి. ప్రతిరోజు జీవితం మొత్తం వేసుకోవాలి. ఒక్కరోజు మధ్యలో మానేసినా మళ్ళీ వెయిన్స్ వచ్చేస్తాయి. సాక్స్ల వల్ల వెరికోస్ వెయిన్స్ క్యూర్ కావు. ఆ సాక్స్లు వాళ్ళ సైజుకి సరిపోయినట్టుగానే ఇవ్వాలి. అండ్ ఎవరు సాక్స్ వాళ్ళు వేసుకోవాలి, ఇంకోటి మాత్రం వేసుకోకూడదు. ఒకవేళ సాక్స్ లభించకపోతే ఏదో గుడ్డు కట్టుకోవడం, ఎర్రగుడ్డ కట్టుకోవడం ఇట్లాంటివి చేయకూడదు. అట్లా చేస్తే ఏమవుతుందంటే మధ్యలో టైట్ అయ్యి నీరు పైకి వెళ్లకుండా మళ్ళీ కిందకు వచ్చి కాల్లో ఉండి ఒక షాంపెయిన్ గ్లాస్లా తయారవుతుంది. దానివల్ల ఇంకా డ్యామేజ్ పెరుగుతుంది. సో ఈ సాక్స్లో ఒక 5% ప్రయోజనం ఉంది. అండ్ అది జీవితాంతం వేసుకోవడానికి ప్రిపేర్డ్గా ఉంటే మాత్రమే ఉంటుంది అది కూడా. రాజా గారు, శ్రీకాళహస్తి నుంచి మరో కాలర్ రెడీగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు చెప్పండి అయ్య గారు. చెప్పండి అయ్య గారు. కాలు మొత్తం ఉంది కడతాను సార్, మోకాల కింద పాదాల కాడ, మోకాల కింద రైట్ కొంచెం కింద డిస్టర్బెన్స్. పాదం కాడ షాక్ చేసుకుంటే బాగుంటుంది, మళ్ళా వస్తా ఉంది. రైట్. సో బేసిక్గా ఏంటంటే అండి, మోకాలు కింద వాపు వస్తుంది అండ్ సాక్స్ చేసుకుంటే కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది అంటున్నారు. సో దానికి ఏంటంటే ఒకసారి చూడాల్సి వస్తుంది సార్. మీరు శ్రీకాళహస్తి అంటున్నారు కాబట్టి నా బ్రాంచ్లు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, బెంగళూరు, హుబ్లీ, చెన్నై, కోయంబత్తూరులో ఉన్నాయి. సో మీరు చెన్నై మీకు దగ్గర అవుతుందని నా ఉద్దేశం. సో మీరు చెన్నైలో వచ్చి కలవండి, అక్కడ చూసి మీకు స్కాన్ చేసి ఇంతకు నేను చెప్పినట్టుగా వచ్చిన ప్రతి పేషెంట్కి బెంగళూరులో, చెన్నైలో మా దగ్గర అన్ని దగ్గరలో స్కాన్ ఫ్రీగా అవుతుంది కాబట్టి ప్రాబ్లం ఐడెంటిఫై చేసి చెప్తాం. రైట్, మరో కాల్ తీసుకుందాం రాజా గారు. సంజు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సంజు గారు. హలో సంజు గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. కాళ్ళలో మంటలు కీళ్ళలో బాగా వాపొచ్చినట్టు చాలా బాగా ఫీల్ వస్తుంది అన్నమాట. అలాగే. సో కాళ్ళలో మంటలు వాపులు వస్తున్నాయి. సో ఇందాక నేను ఇంకో వ్యూవర్ గారికి చెప్పినట్టుగా ఈ మంటలకి పలు కారణాలు ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్టుగా వెరికోస్ వెయిన్స్ ఒక కారణం అయితే, అలానే ఆల్కహాల్ తీసుకోవటం, లేదంటే సిగరెట్లు తాగటం, లేదంటే డయాబెటీస్, షుగర్ ఉండటం, లేదా బీపీ మందులు ఎక్కువ ఇచ్చిన, ఇలా పౌష్టికాహారంలో లోపాలున్నా, ఎనీమియా ఉన్నా, ఏ కారణమైనా కూడా రావచ్చు. సో మీరు ఆ కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి, మేము చూద్దాం, చూసి ఏ ప్రాబ్లం ఏందో ఐడెంటిఫై చేసి తగ్గించి పంపించవచ్చు.
రైట్ రాజా గారు, అంటే ఇలాంటి ట్రీట్మెంట్లు గతంలో అంటే నరాలు కట్ చేసేవారంట. సో అలాంటి ఇప్పుడు ఏమైనా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయా? లేజర్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు అసలు? రైట్ అండి. సో గతంలోనే కాదండి, ఇప్పుడు కూడా దురదృష్టవశాత్తు ఏంటంటే కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లోన లేకపోతే కొన్ని ఆరోగ్యశ్రీ ఇట్లాంటి స్కీముల్లోన కూడా ఏంటంటే ఈ వెయిన్స్ని చాలా దగ్గర కట్ చేసి తీసే ఆపరేషన్ చేస్తారు. అలా కట్ చేసి తీయడానికి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే నడుములో సూది ఇవ్వాలి, పెద్ద ఎన్ఎస్సీసీ ఇవ్వాలి. అదైన తర్వాత మెయిన్గా ఏంటంటే వెయిన్స్ ఇలా వంకలు ఉంటాయి. ఇలా కట్ చేస్తే దొరకవన్నమాట. కొన్ని బ్రాంచులన్నీ ఉండిపోతాయి. ఆ బ్రాంచులన్నీ కూడా తీయటం సాధ్యం కాదు. ఆ కట్ చేసే ఆపరేషన్ని స్ట్రిప్పింగ్ ఆపరేషన్ అంటారు. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే ఎవరు స్ట్రిప్పింగ్ ఆపరేషన్ చేయట్లేదు. 96% వెస్ట్ అంతా కూడా, అంటే అమెరికా, యూకే, ఫ్రాన్స్ అన్ని దేశాల్లో కూడా 96% మనము ఈ కాళ్ళకి లేజర్లు మాత్రమే చేస్తున్నాం. ఈ కట్ చేసే ఆపరేషన్ చేయట్లేదు. కట్ చేసే ఆపరేషన్ చేస్తే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇదంతా చేసి కష్టపడిన తర్వాత దాని సక్సెస్ రేట్ 60% మాత్రమే, అంటే 40% మందిలో ఫెయిల్ అవుతుంది. దానికి ఆధునికంగా ఉండే ప్రత్యామ్నాయం ఏంటంటే ఈ చిన్న సూది పెట్టి చేసే లేజర్ ఆపరేషన్. ఇవి చేసుకుంటే ఏంటంటే వెంటనే తగ్గిపోతాయి అండ్ 97% సక్సెస్ ఉంటుంది. అండ్ ఆ లేజర్ చేసేటప్పుడు మేము స్కానింగ్ మిషన్ పెట్టుకొని స్కాన్లో చూసుకుంటూ చేస్తాం. కాబట్టి మీకు ఏదైతే స్కాన్లో ప్రాబ్లం ఐడెంటిఫై అయిందో అది రెప్లికేట్ చేసి దాని ప్రకారం చేస్తాం. కాబట్టి దాని సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ వెంటనే తగ్గిపోయే అవకాశం కూడా చాలా ఎక్కువ. రాజా గారు, మరో కాల్ తీసుకుందాం. పద్మ గారు కాల్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. పద్మ గారు. హలో, నమస్తే అండి. నమస్కారం అమ్మా, డాక్టర్ గారితో మాట్లాడండి. నేను ఖమ్మం నుంచి చేస్తున్నాండి. చెప్పండి హలో, అమ్మగారు. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి అమ్మగారు. నాకు ఈ ఎడంకాలే అండి బాగా నొప్పి వస్తుంది. కొంచెం ఇప్పుడే స్టార్టింగ్ అండి. ఎర్ర నరాలు ఇట్లా తేలినట్టుగా ఉంటాయండి. సో 190 పాళ్ళు ఇది వెరికోస్ వెయిన్స్ అవుతుందమ్మా. ఎందుకంటే నరాలు తేలినట్టు కనిపిస్తున్నాయి. యాక్చువల్గా నరాలు అనకూడదు, వాటిని సిరలు అనాలి మనం, దాని కరెక్ట్ పదము. మిమ్మల్ని ఒకసారి వస్తే నేను ఒకసారి స్కాన్ చేసి ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తాను. సో మీరు ఆ కింద ఇచ్చినప్పుడు కాల్ చేయండి అమ్మా. వస్తే చూసి ఈ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి మీ కాళ్ళకి నొప్పికి ఏం కారణం ఐడెంటిఫై చేసి అది తగ్గించి పంపిస్తే తగ్గిపోతాయి. రైట్ రాజా గారు, అంటే ఈ ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఈ ట్రీట్మెంట్ తర్వాత మనం ఏం చేయాలంటే మెయిన్ థింగ్ మా పరంగా ఎటువంటి జాగ్రత్తలు కూడా లేవు. అంటే వాళ్ళకి ఎత్తడం, దించడం, రెస్ట్ తీసుకోవడం అవి ఏమి ఉండదన్నమాట. ఎందుకంటే నేను చెప్పినట్టుగా ఒక చిన్న కృత్రిమ పద్ధతిలో ఒక సూది మార్గం గుండా ఈ వెయిన్స్ని కరిగిచ్చేస్తాం. కాబట్టి మా పరంగా ఎటువంటి జాగ్రత్తలు కూడా ఉండవు. కాకపోతే వాళ్ళు ప్రాబ్లమ్ ఎక్కువ చేసుకొని వచ్చారనుకోండి, కాళ్ళు పుళ్ళు ఫామ్ అయిన తర్వాత కానీ, కాళ్ళు నలుపు వచ్చిన తర్వాత కానీ, అలాంటివన్నీ అయిన తర్వాత వస్తే వాళ్ళ ప్రాబ్లం ఎక్కువగా అయిన తర్వాత వచ్చారు. కాబట్టి దాని నిమిత్తం కొంత రెస్ట్ తీసుకోవడం అవసరం. సో దానికోసం ఒక ఫ్యూ డేస్ రెస్ట్ ఇవ్వడం అవసరం. బట్ మా పరంగా ఏంటంటే ఎటువంటి జాగ్రత్తలు లేవు, ఎటువంటి ఫుడ్ జాగ్రత్తలు లేవు. చాలామంది ఏంటంటే ఏదో చీమొచ్చే పదార్థాలు తినకూడదు, పప్పు తినకూడదు ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. అదంతా పాత చింతకాయ పచ్చడి, దానికి ఏం వాల్యూ లేదు. 100 పాళ్ళు అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ మా పరంగా తీసుకోవచ్చు అండ్ అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. రాజా గారు, ఈ వెరికోస్ వెయిన్స్కి అలాగే ఊబకాయానికి ఏమైనా రిలేషన్ ఉందా? అబ్సల్యూట్లీ అండి. ఊబకాయం అనగా ఒబేసిటీ అనేది ఇప్పుడు ఏంటంటే భారతదేశంలో కూడా ఫారిన్ కంట్రీస్ మాదిరి చాలా పెరిగిపోతుంది. అండ్ మనము ఇందాక చెప్పాను కదా, 16 నుంచి 18% నార్మల్ పీపుల్కి వెరికోస్ వెయిన్స్ ఉంటాయని చెప్పాం. అంటే మనం రోడ్డు మీదకి వెళ్ళి 100 మందిని తీసుకొస్తే 16 నుంచి 18 మందికి ఇట్లా ఉబ్బిన సిరలు ఉంటాయి. పోతే ఈ ఊబకాయం అంటే లావుగా ఉండే వాళ్ళల్లో 35% దాకా ఉంటాయి. సో ఒబీస్ పేషెంట్స్లో 35% మందికి వెరికోస్ వెయిన్స్ ఉంటాయి. అది ఎందువల్ల అంటే బ్లడ్ పైకి వెళ్ళలేక కాళ్ళు జామ్ అయిపోతుంది. ఈ పొట్ట భాగంలో వెయిట్ వల్ల లోపల వెయిన్స్ నొక్కుబడిపోవడం వల్ల బ్లడ్ పైకి వెళ్ళకుండా కాళ్ళు జామ్ అయిపోతుంది. అలా జామ్ అయిపోవడం వల్ల బ్లడ్ అంతా కాళ్ళు ఉండి బ్లాక్ అయ్యి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కవాటాలు ఊబకాయం వల్ల చెడిపోవడం అనేది పర్మనెంట్ ప్రాసెస్. సో వాళ్ళు మళ్ళీ వెయిట్ తగ్గినంత మాత్రాన ఈ వచ్చిన వెరికోస్ వెయిన్స్ తగ్గిపోవు, ఇది పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయినాయి. మరి వెయిట్ తగ్గడం ఎందుకు అవసరం అంటే ఫ్యూచర్లో మళ్ళీ కొత్తవి పుట్టకుండా ఉండడానికి అవసరం. సో వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు ఒబీస్ పేషెంట్స్ చేయించుకోవాలి వాళ్ళు కూడా లేజర్ ఆపరేషను. కాకపోతే పోస్ట్ ఆపరేటివ్లో వాళ్ళు వెయిట్ తగ్గడం చాలా అవసరం. చాలామంది ఏమంటారంటే నేను ఆపరేషన్ ముందే తగ్గిపోతాను, రేపటి నుంచి సైకిల్ తొక్కుతాను ఇట్లా అని చెప్తారు. 95% పేషెంట్స్కి ఇట్లాంటి చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల మార్బిడ్ ఒబేసిటీ తగ్గదు. దానికి ఒక ప్లాన్ ప్రకారం చేయించుకోవాలి. ఒక డైటీషియన్, ఒక ఒబేసిటీ సర్జన్ కలిసి చూసి దాని ప్రకారం చేయించుకోవాలి. అంతేగాని ఊహలతో తగ్గిపోరు. రైట్, మరో కాల్ తీసుకుందాం. ఆనంద్ కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. ఆనంద్ గారు. నమస్తే అండి, నేను ఆనంద్ మాట్లాడుతున్నాను హైదరాబాద్ నుండి. చెప్పండి. మా అమ్మగారికి కొంచెము లెగ్ దగ్గర ఇట్లా నరాలు బయటకు వెళ్తున్నాయండి. అయితే డాక్టర్ని రిఫర్ చేశాము. వాళ్ళు డాప్లర్ స్టడీ అనేది ఒకటి సజెస్ట్ చేశారు. మేము అది చేపించాము. చేపించిన తర్వాత అందులో ఏముంది వెళ్ళిందంటే డీబీటీ అయితే బాగుంది అన్నారు. డీబీటీ ఉన్నది. సూపర్ఫిషియల్ వినస్ సిస్టమ్ వచ్చేసి కొంచెము
ఇన్కాంపిటెంట్ ఆపరేటర్ అన్నట్టు చెప్తున్నారు. అవును. సో దీనికి అంటే స్లైట్ గానే కనిపిస్తుంది. మా అమ్మ ఆపరేషన్ చేయాలనుండే. అయితే ఇంకోటి ఏంటంటే మా అమ్మగారికి కొద్దిగా షుగర్, బీపీ, కొద్దిగా ఏజ్ కూడా 60+ ఉంటుందండి. సో దీనికి సజెషన్స్ మీరు ఏమైనా చెప్పగలరా? చాలా బాగా అడిగారండి. సో మీరు అడిగిన ప్రశ్నలో మేము అడగాల్సి అనుకున్న నెక్స్ట్ 3-4 క్వశ్చన్స్ కూడా కవర్ అవుతున్నాయి. సో ఒకటి ఏంటంటే వయసు 60 years అంటున్నారు. నేను నాకు చెప్పినట్టుగా వయసు పరిమితి ఎటువంటిది కూడా లేదు. వారికోస్ వెయిన్స్ ఏ వయసు వాళ్ళని చేసుకోవచ్చు. అండ్ రెండోది బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు ఇంకా బేసిక్గా చేసుకోవచ్చు. ఎందుకంటే బీపీ, షుగర్ ఉంటే మెయిన్ వరీ ఏంటంటే మనం చేసిన కుట్లు మానవు అని భయం. ఈ వెరికోస్ వెయిన్స్కి చేసే లేజర్కి ఎక్కడ ఒక కుట్టేయడం కూడా జరగదు కాబట్టి, మత్తి ఇవ్వడం కూడా ఉండదు కాబట్టి వెంటనే వెళ్ళిపోవచ్చు. కాబట్టి బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు బేసిక్గా చేసుకోవచ్చు. ఇకపోతే పర్ఫరేటర్ ఉందా, లేకపోతే పెద్ద వెయిన్ ఉందా, లేకపోతే ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అనేది ఒక మెడికల్ డెసిషన్ అండి. నేను నాకు చెప్పినట్టుగా మిమ్మల్ని ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి వస్తే నేను అసలు ఈ స్కాను నేను ఎవరికి బయటికి పంపాను, అందరికీ నేనే స్కాన్ చేస్తాను. అండ్ స్కాన్ చేయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే సిమ్టమ్స్. సో సపోజ్ పేషెంట్ వచ్చి నాకు ఒక్క ప్రాబ్లం కూడా లేదు డాక్టర్ అంటే వాళ్ళు స్కాన్ కూడా అక్కర్లేదు, ఏం చేయకే పంపిస్తాం. కానీ దానివల్ల ఏమైనా నొప్పి, బాధ, లేకపోతే వెయిన్స్ ఉబ్బడము, దాని డయామీటర్ 3 mm కన్నా ఎక్కువ ఉండడము, దానివల్ల కన్సర్న్స్ ఏమైనా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళకి స్కాన్ చేస్తాం. సో ఆ స్కాను మీ సిమ్టమ్స్ కలిస్తేనే నేను చెప్పగలను మీకు అవసరమా లేదా అని. మైల్డ్ అనేది అది మీ ఆలోచన మాత్రమే. సో దాన్ని దాన్ని రాటిఫై చేయలేం. సో దానికి ఏంటంటే ఇట్స్ రిక్వైర్స్ అ కాంప్రిహెన్సివ్ అప్రోచ్ అనమాట. ఇది ఇంపార్టెంట్. సో ఈ షో చూసి ఏమి అనుకోకూడదు అంటే లేజర్ అని సో ఇప్పుడు లేజర్ అనే పదం విన్నాము, లేజర్ని గూగుల్ చేసి ఎవరెవరో చీపుకుంటే లేజర్ వాళ్ళు చేయించుకుంటాం అనేది తప్పు. ఆ లేజర్ వాడటం ఎక్కడ వాడతాము, ఆ వాడే డాక్టర్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, అతను వాళ్ళ ఓన్ టీమే స్కాన్ చేసుకొని చెక్ చేశారా, ఎందుకంటే వాళ్ళే కదా లేజర్ పెట్టాలి, మరి వాళ్ళు ఎక్కడ పెడతారు. సో ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వడం చాలా అవసరం అనమాట. సో ఆ కింది నెంబర్కి కాల్ చేసి రండి, చూసి చెప్తారు. రైట్ రాజా గారు, అంటే ఈ పేషెంట్స్ అనే వాళ్ళు సొంతంగా స్క్రీన్ చేసుకోవచ్చు అంటారా? ఈ మాకు వెరికోస్ వెయిన్స్ ఉన్నాయా లేదా ఎలా తెలుసుకోవాలి వాళ్ళు? షూర్. సో ఈ ఫండమెంటల్ ఏంటంటే సో వెస్ట్లో ఏంటంటే మేము లెగ్స్ ఫర్ లైఫ్ అనే ప్రోగ్రామ్ మొదలుపెట్టాం. లెగ్స్ ఫర్ లైఫ్ అంటే ఏంటంటే మీ కాళ్ళని జీవితాంతం మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో మీరు నోటీస్ చేస్తే ఎవరి కింద హెల్ప్ చేయడానికి మనుషులు ఉండరు, వాళ్ళ పనులు అందరూ బిజీగా ఉంటారు. అండ్ భారతదేశం కూడా అలాగే అవుతుంది. మన కాళ్ళకి ఏదో దెబ్బ తగలో, లేకపోతే ఏదో వాస్కులర్ ప్రాబ్లం వచ్చి మనం అవిటి వాళ్ళం అయితే మనకి మోయటానికి పెంచడానికి ఎవరు ఉండరు, వేరే వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు. సో లెగ్స్ని కాపాడుకోవడం చాలా అవసరం. సో ఈ లెగ్స్ని కాపాడడానికి ఏంటి, కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవసరం. ఎలాగో అంటే స్మోకింగ్ మానేయటం, డ్రింకింగ్ మానేయటం, ఊబకాయం తగ్గటం, ఇవన్నీ కూడాను ఒక పక్కన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అయితే, రెండోది లెగ్స్ని క్లోజ్గా ఇన్స్పెక్ట్ చేసుకోవడం. లెగ్స్లో ఎటువంటి నొప్పి, బాధ, డిస్కంఫర్ట్, ఇచ్చింగ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా ఎర్లీగా వాస్కులర్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి ఒక ఒపీనియన్ తీసుకోవడం చాలా అవసరం. ఇందాక నేను చెప్పినట్టుగా మీ వాస్కులర్ ఎక్స్పర్ట్కి కనీసం 10-15 వేల కేసెస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ వాళ్ళ దగ్గర మొత్తం స్కానింగ్ చేసే మొత్తం పరికరాలన్నీ ఉండాలి. యూజువల్గా స్కానింగ్కి బయటికి పంపిస్తే ఆల్మోస్ట్ 90% అక్కడ రాంగ్ రిజల్ట్ వస్తుంది. రాజా గారు, అసలు ఈ వెరికోస్ వెయిన్స్ ఈ ప్రాబ్లంలో అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, ఎమర్జెన్సీ అనే సిచ్యువేషన్స్ వస్తుంటాయా? డెఫినెట్గా అండి. ఇది చాలా మంచి క్వశ్చన్. నేను ఒక 5 ఏళ్ల క్రితం ఇదే ప్రశ్న ఇలాంటి టీవీ షోలోనే అసలు వెరికోస్ వెయిన్స్ ఎమర్జెన్సీ కాదు అని చెప్పడం జరిగింది. అండ్ ఆ విషయాన్ని నేను నా సొంతగా నేనే కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం పట్టింది ఈ 5 yearsగా. సో ఈ వెరికోస్ వెయిన్స్లో ఎమర్జెన్సీస్ చాలా రకాలు ఏర్పడుతున్నాయి. ఒకటి ఏంటంటే కాళ్ళల్లో క్లాట్స్ ఏర్పడి ఆ క్లాట్స్ గుండెకి పాకే అవకాశం ఉంటుంది, దాన్ని పల్మరీ ఎంబలిజం అంటారు. అలా జరిగితే దానివల్ల ప్రాణం కూడా పోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి కాంప్లికేషన్ నేను ఒక్కసారి కూడా అమెరికాలో చూడలేదు. ఇండియాలో దగ్గర 15-20 మంది పేషెంట్స్కి నేను చూడడం జరిగింది. అలానే కాళ్ళలో రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల తరచూ ఇన్ఫెక్షన్స్ రావటం, ఇన్ఫెక్షన్స్ సెల్యులైటిస్ అంటారు. ఆ సెల్యులైటిస్ కానీ సరిగ్గా ట్రీట్ అవ్వకపోతే బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి సెప్టిక్ అయ్యే అవకాశం ఉంటుంది. అవి కూడా చాలా కేసెస్ దురదృష్టవశాత్తు ఇండియాలో మనం చూస్తున్నాం. మూడోది ఏంటంటే ఈ వెయిన్స్ రప్చర్ అయిపోయి బ్లడ్ ఇలా ధారాళంగా కారిపోవటం వల్ల అంటే బాడీలో బ్లడ్ తగ్గిపోయి ఫెయింట్ అయిపోవడం లేదా షాక్లోకి వెళ్ళటం, ఇట్లాంటి కేసెస్ కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ ఉబ్బిన వెయిన్స్ హై ప్రెషర్లో ఉంటాయి, దాని మీద చిన్న దెబ్బ తగిలినా కూడా బ్లడ్ బ్లీడ్ అవుతుంది. కాబట్టి అవంతా అవ్వకముందే మనం దాని మీద అటెన్షన్ తీసుకోవాలి. రాజా గారు, ఈ సమస్య ఉన్న వాళ్ళు కానీ లేదంటే సర్జరీ చేసుకున్న వాళ్ళు కానీ ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా మార్చుకోవాల్సిన అవసరం ఉందా? రైట్ అండి. సో బేసిక్గా మా పరంగా ఈ వారికోస్ వెయిన్స్ ముందు కానీ తర్వాత కానీ ఈ ఫుడ్ వల్ల ఏదో ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ వారికోస్ తగ్గవు, లేదా ఈ ఆపరేషన్ చేసిన తర్వాత ఎటువంటి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ మా పరంగా ఉండవు. కాకపోతే ఆబ్వియస్ లాజిక్ విల్ డిక్టేట్ వాట్ యూ షుడ్ ఈట్. అంటే బీపీ ఉన్నవాళ్ళు సాల్ట్ రెస్ట్రిక్టెడ్ డైట్ తీసుకోవాలి, షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ డైట్ తీసుకోవాలి. అలాగే ఇందాక మనం డిస్కస్ చేసుకుంటున్నాగా ఊబకాయ ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఒక ఫ్యాట్ ఫ్రీ అండ్ లో క్యాలరీ డైట్ తీసుకొని వెయిట్ తగ్గడానికి ప్రయత్నించాలి. ఇవన్నీ ఏంటంటే కామన్ సెన్స్ బేస్డ్ డెసిషన్స్. బట్ ఒక వ్యాధికి ఎప్పుడు కూడా అంటే పాత ఆయుర్వేదిక్ కాన్సెప్ట్ అంటే మనం తిన్నదే మన ఆరోగ్యం అనేది ఒక ఆలోచన ఉంది. కాబట్టి దాని ఎక్స్టెన్షన్గా వెరికోస్ వెయిన్స్ కూడా స్పెసిఫిక్గా కొన్ని ఫుడ్స్ ఉన్నాయని చెప్తుంటారు, అది పొరపాటు. దాని స్పెసిఫిక్ ఫుడ్స్ అంటే ఏమీ లేవు.
రైట్ రాజా గారు, ఏవిస్ హాస్పిటల్లో బోధకాలకి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు? రైట్ అండి. సో ఏవిస్ హాస్పిటల్స్లో ఒక విషయం గమనించాల్సింది అంటే మనకి ఇన్ని బ్రాంచీలు ఉన్నాయి. రాజమండ్రి, విజయవాడ, వైజాగ్, చెన్నై, బెంగళూరు, కోయంబత్తూర్, హుబ్లీ బ్రాంచ్ అన్నీ ఉన్నాయి. కానీ ఈ బోధకాలు పూర్తిగా తగ్గించే వ్యవస్థ మాత్రం ఓన్లీ హైదరాబాద్లో ఉంది. ఎందుకంటే అదొక స్పెసిఫిక్ సైన్స్ అండ్ బోధకాలు తగ్గించే వ్యవస్థ పూర్తిగా మన దగ్గర ఉంది. సో దానికి ఏంటంటే మెయిన్ స్కిన్ హైజీన్ మెయింటైన్ చేయాలి, ఆ చర్మం లావ్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఏంటంటే ఆ కాళ్ళు కొన్ని కట్లు కట్టాలి అండ్ దెన్ మెషిన్స్ పెట్టి వాపుని పూర్తిగా తగ్గించవచ్చు. అండ్ బోధకాలు పరిపూర్ణంగా తగ్గించే వ్యవస్థ మన దగ్గర ఉంది ఇప్పుడు. రైట్ రాజా గారు, థ్యాంక్ యూ, చాలా డౌట్స్ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ జీవన రేఖ కార్యక్రమం. నమస్తే.